నమస్తే అండి. నమస్తే మేడం. కేంద్రం నుంచి డీలిమిటేషన్ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. అదే నియోజకవర్గాల చీలిక అయినా పెంపు అయినా కానీ మంత్రులు పెరుగుతారు, అలానే ఎమ్మెల్యేలు కూడా పెరుగుతారు అని చెప్పేసి ఆనందంగా ఉండే టైంలోనే ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అసలు డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే మంచిదే అంటారా, లేకపోతే క్యాన్సిల్ అవ్వడం మంచిది? లేదండి, డెలిమిషన్ కానీ మహిళా బిల్ కానీ చాలా మంచిదండి. వాళ్ళు అనుకో వాళ్ళు పూర్వం దానివల్ల మనకు ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ బాగా పెరుగుతాయండి. దానికోసం వాళ్ళు ఓటింగ్ పెడతాను అనుకూలంగా కొన్ని సీట్లు పోయి వాళ్ళు మన మామూలుగా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అడ్డుకోరండి కొన్ని ప్రతిపక్షాలు. దానివల్ల కొద్దిగా ఓటింగ్ శాతం తగ్గి అది బిల్లు ఎన్నికపోయిందండి. దానివల్ల మనకు సౌత్ స్టేట్స్ కి చాలా వరకు నష్టం జరిగేది ఈ డీలిమిటేషన్ బిల్ పాస్ అయితే అని అంటున్నారు. మరి సౌత్ స్టేట్స్ అన్యాయం అయిపోయినాయా మరి? అట్లేం కాదండి, అందరికి సమానంగా ఎవరికి కూడా అన్యాయం చేయని చెప్పారు మోడీ గారు. ఎవరికి అన్యాయం చేయను, అందరికి లాభాలు ఉంటాయి. ఇక్కడ మన ఇప్పుడు మహిళా బిల్లు కూడా 50% ఎంతో 30% బిల్లు పెంచుతారండి. ఆ డెలిమినేషన్ వల్ల కూడా మనకు సౌత్ బయట కానీ అంత చేస్తున్నారు. ఆ వల్ల కాంగ్రెస్ వాళ్ళు వేరే వాళ్ళు అడ్డుకున్నారు. దానివల్ల మనకు చంద్రబాబు నాయుడు, జనసేన చాలా పార్టీలు కూడా మనకు సపోర్ట్ చేసినాయి. లాస్ట్ లో మన టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసింది మహిళా బిల్లు అందరికి. వేరే ప్రభుత్వం మనకు కొన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ మిత్రపక్షాలు వేరే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు మన ఎవరంటే అఖిలేష్ యాదవ్ వాళ్ళంతా కలిసి వాళ్ళు అడ్డుకున్నారు. దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం అయింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనకు ఎప్పుడు మళ్ళీ వచ్చేసి మనకు వర్షాకాలంలో మళ్ళీ బిల్లు పాస్ అవుతుంది కంపల్సరీగా.